క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇండస్ వాటర్ నదీ జలాల మనం అగ్రిమెంట్ రద్దు చేసుకున్నాం కదా, 65 ఏళ్ళ అగ్రిమెంటు. మీరు డైరెక్ట్గా యుద్ధాన్ని మీరు ప్రకటించినట్టుగా మేము భావిస్తున్నాము. మేము 130 అణ్వాయుధాలు మీ పైన మేము ఈ ప్రదర్శన కాదు మీకు ఎక్కువ పెట్టాము, మీకు మమ్మల్ని తట్టుకునే శక్తి లేదని పాకిస్తాన్ అంటుంది కదా. మనం దీన్ని ఎలా చూడాలి? మనకున్న పవర్ ఏంటి? అంటే మనకి భౌగోళికంగానే మనకు ఆ రకమైన ఒక అడ్వాంటేజ్ ఉంది కదా. మనం ఆ పరిస్థితుల్ని చూస్తే, జాగ్రత్తగా మ్యాప్లను చూస్తే మనం ఉన్నత స్థాయిలో మనం ఉన్నాం. ఎక్కడి నుంచి అయితే నదులు ప్రవహిస్తున్నాయో అది భారత ఖండంలో ఉన్నది, భారతదేశంలో ఉన్నది. అంతేకాకుండా ఒక్క నిమిషం కనుక మనం ఈ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే, మనకి ఈ మధ్యకాలంలో మనకు వచ్చిన గణాంకాలు చూస్తే అందులో 3 నదులు భారతదేశానికి కేటాయించారు, 3 నదులేమో పాకిస్తాన్కి కేటాయించారు. ఉపనదులు సట్లెజ్, బియాసు, రవి, ఈ 3 నదులు భారతదేశానికి వినియోగించుకోమని చెప్పారు. చెనాబు, జేలము, ఇండస్ పాకిస్తాన్ వినియోగించుకోవచ్చు అని చెప్పి తీర్మానం అయింది. ఈ తీర్మానం వెనకాల చూస్తే మనం 33 MAF అంటే మిలియన్ ఏకర్ ఫీట్, అంటే 1 మిలియన్ ఏకర్ ఫీట్ లెక్క ఎంత అంటే 3,25,851 మిలియన్ గ్యాలన్స్. అంత నీరు అంటే భారతదేశం ఎంత వినియోగించవచ్చో దానికి 2 ఇంతలు పాకిస్తాన్ దేశానికి ఈ ఇండస్ వాటర్ ట్రీటీ కింద ఒప్పందం మనం కుదుర్చుకున్నాం. ఆ రోజుల్లో వరల్డ్ బ్యాంక్ మధ్యలో ఉంది, మధ్యవర్తిత్వం ఆ రోజుల్లో వరల్డ్ బ్యాంక్ చేసింది. యాయా ఖాన్ గారేమో అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇది చేసుకున్న ఒప్పందం. నెహ్రూ గారు కూడా ఈ పర్చేజ్డ్ అగ్రిమెంట్ అన్నాడు ఆయన. ఈ పర్చేజ్ అగ్రిమెంట్ 2 రకాలుగా అండి. ఒకటి ఇంత నీరు ఇవ్వటము, 2 ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల కిలోల బంగారం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దేశంలో కెనాల్స్ తవ్వుకోవడానికి భారతదేశం పెట్టుబడి పెట్టాలటండి ఈ అగ్రిమెంట్ ప్రకారంగా. అంటే వినియోగం చేసుకునే సామర్థ్యం లేని దేశానికి నీరు ఇవ్వడమే కాకుండా వాడి సామర్థ్యాన్ని పెంచడానికి మనమే తోడ్పడాలి. మరి ప్రత్యుపకారంగా ఆ దేశం ఏం చేసింది భారతదేశానికి అంటే అది ఏం కనిపించట్లేదు. ఈ విధంగా దౌత్యపరంగా, ఆర్థికంగా విశేషమైన నష్టాన్ని భారతదేశం చవిచూసింది. కానీ దీని మీద ఎప్పుడు దృష్టి లేదు. మన వాళ్ళందరం కూడా మనకంతా దేశంలో రాజకీయాలు సరిపోతున్నాయి, దేశంలో సినిమాలు సరిపోతున్నాయి, దేశంలో క్రికెట్ మ్యాచ్లు సరిపోతున్నాయి. మనకి ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడానికి సమయం లేదు. ఇవాళ నాయకులను చెప్పుకుంటున్న పెద్దవాళ్ళందరూ కూడా కొంత బుద్ధి తెచ్చుకుని కూర్చుని ఇవన్నీ జాగ్రత్తగా చదివితే ఇవన్నీ చారిత్రాత్మక తప్పిదాలు. ఈ తప్పిదాలన్నీ మనం చేసి ఇవాళ పాకిస్తాన్ దేశం మనం చెప్పినట్టుగా వినాలి అని అనుకుంటే ఎలా వింటుంది అది? దాన్ని తప్పకుండా వాడికి ఒక గుణపాఠం చెప్పాలనే ఒక దృష్టితో ఇండస్ వాటర్ ట్రీటీని మనం విత్డ్రా చేసాం. సత్యంగానే న్యాచురల్లీ మరి వాళ్ళకి నీరు కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళ వ్యవసాయం 80% దాని మీద ఆధారపడి వాళ్ళ జీడీపీ 25% దాని మీద ఆధారపడి ఉన్నది. వ్యవసాయము, మంచినీరు దీని మీద ఆధారపడి ఉన్నది ఒకటి. 2, మనం ఈ నిర్బంధాన్ని ఎప్పుడు తొలగిస్తున్నాము, ఎప్పుడు అక్కడ ప్రవాహాన్ని పెంచుతాము, ఎప్పుడు అక్కడ వరదలు సృష్టించగలుగుతాము, ఇదంతా మన చేతుల్లో ఉన్నది. మనం చూస్తున్నాం. ఇది చాలా సినిమాల్లో కూడా ఒక చిన్న ట్రిక్స్ లాగా మనం చూపిస్తుంటారు. ఉన్నట్టుండి పెద్ద పెద్ద నీరు కట్టడాలని కనుక తొలగిస్తే ఒక్కసారి కనుక ఆ ప్రవాహంలో జనాభా కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి పాకిస్తాన్ని ఇవాళ చాలా ముచ్చట వేస్తున్న అంశం ఏమిటంటేనండి, సోషల్ మీడియాలో సామాన్య ప్రజలు కూడా వార్ స్ట్రాటజీ గురించి చెప్తున్నారు భారతదేశానికి. అయ్యా నువ్వు యుద్ధాన్ని ఈ విధంగా ప్రకటించు, ఈ విధంగా యుద్ధం నడిపించు అని ఒక క్లాస్ రూమ్లో లెక్చర్ తీసుకున్నట్టుగా మనకి ఇవాళ యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి. నేను చూశాను, ఒక యాహ్యా ఖాన్ అని చెప్పి ఒక బీహార్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్న ఒక అధ్యాపకుడు, ఆయన ఒక అద్భుతమైన వీడియో చేసి దాంట్లో
ఏ విధంగా పాకిస్తాన్ని కట్టడి చేయాలి చూపిస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా భారతదేశం ఎన్ని రకాలుగా పాకిస్తాన్ని శిక్షించవచ్చో ఆ దేశానికి అంతు చిక్కట్లేదు. అందుకే వాళ్ళు తీవ్రమైన ఆందోళనలో ఏదేదో పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఉక్రెయిన్ వార్ జరుగుతోంది, 3 సంవత్సరాలు దాటింది, ఒక్క అణ్వాయుధం కూడా వాడలేదు. రష్యా దగ్గర ఉన్నాయి, కొంతవరకు నాటో దేశాల దగ్గర వాటి దగ్గర ఉన్నాయి, ఎవరు వాడలేదు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ హిరోషిమా నాగసాకి తర్వాత ఎవరు కూడా ఆటమిక్ వెపన్స్ వాడటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఊరికే ఉన్నాయని చెప్పుకోవటమే. నాకు తెలుసు పాకిస్తాన్ దేశంలో ఉన్న వెర్రితనం వల్ల ఇలాంటిది ఏదైనా ఒక ప్రయోగం జరిగితే ఎవరు దానికి అడ్డొస్తారు అనే వాదన కూడా మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళకి ఎంత ఐక్యత ఉన్నది, ఎలాంటి అంతర్గత శత్రుత్వం ఉన్నది మనకి ఇవాళ తెలియటం లేదు. మనం చదువుతున్నది కూడా ఇవాళ పేపర్లో ఏమిటంటే ఆ ప్రధానమంత్రి మాటకి విలువ లేదు. ఆ దేశంలో ఇవాళ ఉన్న ఆ ఆర్మీ చీఫ్ అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియటం లేదు. గత 3 రోజుల నుంచి అతను అక్కడ ఆచూకీ లేదు. కాబట్టి అతి బలహీనమైన పరిస్థితిలో ఉన్న దేశాన్ని ఇవాళ వెనకేసుకొస్తున్న రాజకీయ నాయకుల్ని మనం ముందు దండించాలి, శిక్షించాలి, నిందించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.